దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి గుంకులం ప్రజల దగ్గర దేవుడు తీసుకొచ్చారు. ఈరోజు పెంతికొస్తు దినము. పెంతికొస్తు దినం అంటే పస్కా పండుగ తర్వాత పునరుత్థాన దినం వస్తుంది. ఆ పునరుత్థాన దినం నుంచి 50 రోజులు దేవుడు మరి ఆయన లేచిన తర్వాత, ఆయన పునరుత్థానుడైన తర్వాత 40 రోజులు మరి అనేక మందికి కనిపించి 500కు పైన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రణాళికలో ఉన్న వారికి కనిపించి మరి ఆ దినాల నుంచి 10 రోజులు 50 రోజు పెంతికొస్తు దినముగా, పెంతికొస్తు పండుగ చేయడానికి, సంఘము పుట్టినరోజు చేయడానికి దేవుడు ఈనాడు మనకు దేవుని ఆరాధించడానికి, ఇక్కడున్న ప్రజలు ఆరాధించడానికి, దేవునికి శిల్పి నిర్మాణకుడైన మరి మనలను వారసులుగా చేయడానికి దేవునికి వందనాలు చెల్లిస్తూ మనం ఆరాధిద్దాము, దేవుని మహిమ పడదాము.
దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, పెంతెకొస్తు పండుగ దినాన్ని దేవుడు పస్కా దినము జరిగిన తర్వాత పునరుత్థాన దినముకు నుండి పునరుత్థాన దినము నుండి 50 రోజులు మరి లెక్కేస్తే ఆ దినాన పెంతెకొస్తు దినము అనేది దేవుడు ఏర్పాటు చేసిన దినము. 4 పండుగల్లోని ఇది 4వ పండుగ. కొన్ని పండుగలు ఉన్నాయి, అందులో ఇది 4వ పండుగ. కాబట్టి ఈ దినాన మనము ఆ పండుగ విషయంలో మనము మాట్లాడుకుందాము. దేవుడు మనల్ని దీవించలాగిన దేవుని రాజ్యానికి వెళ్ళడానికి వారసులుగా ఉండడానికి దేవుడు నేను వెళ్తే మీకు ప్రయోజనకరం అంటున్నాడు. మీకు పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా నేను మీకు పంపిస్తాను, నేను వెళ్ళని ఎడల మీకు ప్రయోజనం లేదు అంటున్నాడు. అలాగే ఆయన ఆరోహణమై వెళ్తున్నాడు. ఆయన 40 దినాలు కూడా మనతో ఉండి ఆనాడు శిష్యులతో ఇప్పుడు మనతోనూ ఉండి అన్ని కూడా నేర్పిస్తున్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచి వెళ్తున్నాను, నేను వెళ్ళని ఎడల మరి మీకు ప్రయోజనం లేదు అంటున్నాడు. కాబట్టి నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నేనుండు స్థలములో మీరు ఉండేలాగిన మరల వచ్చి నేను తీసుకొని వెళ్తాను అంటున్నాడు. కాబట్టి ఏ విధంగా దేవుడు ఇలా ఆరోహణమై వెళ్ళాడో ఆ విధంగానే దేవుడు మన మధ్యకి రాబోతున్నాడు. ఈ అంచె దినాల్లో ఎన్నో కార్యాలు, అంచె దినాలు, రాకడ సూచనలు అన్ని కూడా జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి మనము దేవుని ఆత్మను పొందుకుంటేనే, అగ్నిజ్వాల వంటి ఆత్మను ఉన్నప్పుడే అర్థమవుతాయి ఈ విషయాలు. కాబట్టి మనం అందరం కూడా ఈ పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని స్థాపించిన రోజు, సంఘములోనికి వచ్చిన రోజు, ఆ ఇల్లంతా మేడగదిలో మరి అందరూ కూడా కూడుకొని అలా ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి మీద కూడా అగ్ని ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. అక్కడ 10 రోజులు ఉపవాసం ఉన్నారు. ఇప్పుడైతే ఉపవాసం లేకుండానే అంచె దినాల్లో అందరి మీద నేను ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. కాబట్టి ఈ కృప దినాల్లో, ఈ అంచె దినాల్లో అన్ని జనులతో సహా దేవుడు ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు. అపోస్తల కార్యం 10:44 వచనంలో అన్ని జనులు కూడా దేవుని ఆత్మను పొందుకున్నారు. అలాగే నేను జనుగుడ్లో ఆరాధన చర్చిలో ఆ చర్చి ఆత్మీయ పిల్లలు అందరూ కూడా పొందుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క వంశముగా మనము ఉండాలని ఆశపడడానికి దేవుడు ఆశపడుతున్నాడు. ప్రథమ ఫలముల పండుగ ప్రభు పునరుత్థాన దినమందు నెరవేర్పు జరిగింది. కాబట్టి ఆ ప్రథమ ఫలము క్రీస్తే అని ఉంటుంది. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఉంది ఆ మాట. చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 23వ వచనంలో ఆ మాట ఉన్నది. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడను. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. ఆయన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిత్య జీవం ఉంటుంది అనమాట. బ్రతికింపబడతారు అంటే దేవుని ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అంటున్నాడు కదా. రోమా 8:9 శరీర సంబంధంగా బ్రతికిన వాళ్ళు దేవుని రాజ్యాన్ని వెళ్ళలేరు. ఆత్మ సంబంధంగా ప్రవర్తిస్తేనే, అటువంటి ఆలోచనలు ఉంటేనే, అటువంటి దుఃఖము వేదన ఉన్న వాళ్ళే ఆలోచన దగ్గర నుంచి కూడా దేవుడు మీ తలంపులు నేను ఎరుగుతాను అంటున్నాడు. ఆయనకి తెలుసు మన తలంపులు, మన ఉద్దేశాలు. అందుకనే మన తలంపులకి, ఆలోచనలకి మరి కావలి ఉండి నడిపించడానికి దేవుడు సహాయం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మీరు ఎప్పుడైతే కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు తెలియజేస్తారో అలాంటప్పుడు దేవుడు మనకు కాపుదలు ఇస్తారంట. మన తలంపులకి, ఉద్దేశాలకు అన్నిటికి కూడా కాపుదలు ఉంచేది దేవుని ఆత్మ అనమాట. అది ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఉండదేమో. ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్తున్నారు ఆనందించండి అని అంటున్నారు. అలాంటి వాళ్ళు ఆనందిస్తారు. ఫిలిప్పీ 4:4 ఉంది. అక్కడ 5, 6, 7 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి.
కాబట్టి ప్రథమ ఫలముల పండుగ క్రీస్తు ప్రథమ ఫలముగా ఉన్నాడు ఆయన. కాబట్టి తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. కాబట్టి ప్రతిదీ కూడా అధికారము, ఆధిపత్యము, సమస్తమైన అధికారము, బలము అంతా కూడా కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగిస్తాడు అనమాట. అప్పుడు అంతము వస్తుంది. కాబట్టి ఎందుకనగా తన శత్రువులను అందరినీ తన పాదముల కింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు. కాబట్టి కడపట నశింపజేయవాడు శత్రువు మరణము. కడపట లాస్ట్లోని ఇప్పుడు ప్రకటన 20వ అధ్యాయంలో అక్కడ శత్రువు అనే సాతానుడు అప్పుడు నశించిపోతాడు. అప్పుడు పాపం అనేదే ఉండదు. ఈ భూలోకంలో పాపం అనేదే ఉండదు. అబద్ధ ప్రవక్త, అంత్యక్రీస్తు, మరి సాతాను, ఈ మూడు కూడా శత్రువులు అనమాట. మనకి శత్రువులందరినీ తన పాదము కింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేయించు ఉండవలెను. కడపట నశింపజేయవాడు శత్రువు. కాబట్టి మరణము, ఆ మరణం అనేదే లేకుండా వీళ్ళు బ్రతుకుతారు. ఎవరు? దేవుని శక్తితో నింపబడిన వారు, అగ్నిజ్వాల వంటి ఆత్మతో నింపబడిన వారు చక్కగా వాళ్ళు ఇప్పుడు ఈ హలోకంలో కూడా బ్రతికి ఉంటారు. బ్రతికి ఉండడం అంటే శారీరకంగా బ్రతికి ఉండడం కాదు. మరి ఆదాము హవ్వలు పాపము చేసినప్పుడు తినవద్దనే పండు అంటే అవిధేయత పాపము. ఎవరైతే మాట వినట్లేదో వాళ్ళలో సాతానుడు దూరాడని అర్థం అనమాట అక్కడ. కాబట్టి అంతవరకు సహించుకోవాలి. ఎన్ని పనులు చేసినా దానికి ప్రతిఫలం ఉండదు. ఎంత పరిచర్య చేసినా, ఎంత వాక్యం చదివినా, ఎంత మనం దేవుల్లో ఉన్నా అది అంతా కూడా వ్యర్థమైపోద్ది. కాబట్టి మనము ప్రతి వాడును తన వరుసలో బ్రతికించబడను. తన వరుస, మనం ఏ వరుసలో ఉన్నామో, ఫస్ట్లో ఉన్నామా, లాస్ట్లో ఉన్నామా, మధ్యలో ఉన్నామా, ఇవన్నీ కూడా మనము తెలుసుకోవడానికి ఈ కృపకాలంలో దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. వాక్యం ద్వారా మనల్ని బ్రతికిస్తాడు అనమాట. వాక్యం లేకపోతే మనం చనిపోయినట్టు లెక్క వస్తుంది. మృతుల కింద లెక్క వస్తుంది. వారు పనికిరారు, దేవునికి పనికిరారు, ఇంట్లో పనికిరారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నేను చెయ్యను, ఉండను, అలాగే ఆర్డర్లు వేస్తూ ఉంటాడు. వాళ్ళు దుష్టుడు ఉండి, నా దేవుడు నాలో ఉన్నాడు, నా దేవుడు కంపల్సరీగా నన్ను చేస్తాడు, నన్ను వాడుకుంటాడు, నేను దేవునికి ఇష్టంగా అలాగ ఉంటాను అని అనే నమ్మకం పోతూ ఉంటుంది అనమాట. వాక్యం లేకపోతే అవిశ్వాసం అంటే విశ్వాసంగా ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడే ఉండట అసాధ్యం అన్నాడు. కాబట్టి విశ్వాసం అనేది మనిషిలో తరిగిపోతుంది అనుకో, సాతానికి దగ్గర అవుతున్నట్టు లెక్క. విశ్వాసం ఉండాలి. దేవా, నువ్వు ఏది చెప్తే అది నేను చేస్తాను, నీ ఇష్టము, నీ ప్రణాళిక నా పట్ల నేను నెరవేర్చడానికి నేను ప్రయాసపడతాను, 12 మంది ఓపికతో పరిగెడతాను, మరి ఆ పోరాటంలో నేను ఉంటాను అని చెప్పి దేవుని దగ్గర మనం తీర్మానం చేసుకోవాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని నేను పోరాడము అంటున్నాడు. తిమోతి పత్రికలో పౌలు గారు 6:12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. మంచి పోరాటం పోరాడాలి. సావైనా రేవైనా నువ్వు ఎలాంటిది కష్టాల నుంచి, ఎలాంటి కన్నీరు వచ్చినా, శ్రమైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన నీ ప్రేమ నుండి నన్ను ఎడబాపున అంటున్నాడు. అలాగా సేవకులతోని ఉండాలి, దేవునితోని ఉండాలి. సేవకులే కదా మధ్యవర్తులు, వాళ్ళతో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అనమాట ఇది. విశ్వాస సంబంధం, అవిశ్వాసంతో ఉన్న పోరాటం కాదు. నా ఇష్టం వచ్చి నేను చేస్తాను, నాకు నచ్చలేదు, నా వల్ల అవ్వదు అని అంటది దెయ్యము. వెంటనే అవిశ్వాసం దూరిందంటే దెయ్యం దూరినట్టు లెక్క. కాబట్టి వెంటనే దేవునికి లోబడి దుష్టుని ఎదురుస్తూ ఉండాలి. దెయ్యానికి లోబడిపోవడం కాదు, దేవుణ్ణి వెళ్ళగొట్టడం కాదు, దేవునితో నేను ఉండలేను, దేవుని సేవకులతో ఉండలేను అనడం కాదు. దానికి మంట వస్తుంటుంది, సాతానికి మంట వస్తుంది. నచ్చవు ఏవి కూడా. అహంకారం పెరుగుతూ ఉంటుంది, అవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది, విశ్వాసము ఉండదు, పోరాటము ఉండదు. కాబట్టి ఇక్కడ తిమోతి గారు ఎందుకు రాస్తున్నాడంటే ఆయన ప్రాక్టికల్గా అనుభవించి రాశాడు. ఎంతో మంది సర్వనాశనం అయిపోయారు. గలతీ సంఘము ఫస్ట్ ఆత్మ సంబంధంగా ప్రారంభించారు, తర్వాత శరీరానుసారులుగా మిగిలిపోయారు వాళ్ళు. అలాగే మనం ఆత్మ సంబంధంగా ప్రారంభించి
మనం దేవుడు ఇక్కడ చెప్పినప్పుడు ప్రతి వాడును తన తన వరుసలో బ్రతికించబడును. అలా బ్రతికించబడాలంటే ఆ తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఎందుకు ఇప్పుడు మనం బ్రతికి ఉండాలి? బ్రతికి ఉండడం అంటే మామూలుగా అంటే భౌతికంగా బ్రతికడం కాదు, దేవుని కోసం బ్రతకడం, దేవుని కోసం త్యాగం చేయడం, దేవుని కోసం అన్ని ఓర్చుకోవడం. మనం ఈ ఎండలు ఓర్చుకోలేకపోతాం. మన నరకం ఎలాగుంటుంది, అగ్నిగుండం ఎలాగుంటుంది? దేవుడు మరి అగ్నిగుండం లాంటి ఆ ఎండలనే కదా 9 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన ఆకాశం మధ్యన, భూమికి ఆకాశం మధ్యన వేలాడేయడం. మరి ఆయన మన కోసం అలా ప్రేమిస్తే మనం దేవుడిని ఎలా ప్రేమిస్తున్నాం, దేవుని మాట ఎలా వింటున్నాం, సేవకుల మాటకి ఎలా లోబడుతున్నాము, అది మనం అర్థం చేసుకొని మనం అంతవరకు సహించుకోవాలంటున్నారు. దానికోసమే పౌలు గారు ఇక్కడ విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టును. నిత్య జీవం అంటే దేవుని రాజ్యం, ఆ పరలోక రాజ్యము ఎలాగుంటుందో మనం పాటలోనే మనం పాడుకున్నాం. నిత్య రాజ్యము కోసము మనము అలా ప్రయాసపడాలి, నిత్య రాజ్యం చేపట్టాలి అని చెప్తున్నారు. కాబట్టి ఆయన ఇక్కడ లేరు, లేచి ఉన్నారు అనే వార్త, పునరుత్థానం వార్త మరి మనకు తెలిసింది కదా. అది మనకు రాదు అనొచ్చాలుగా చెప్పాలి కదా. ఖాళీ సమాధి చూసాం కదా. ఈ వారమంతా 50 దినాలు కూడా అన్ని వేసి ఎలా ప్రాణం పెట్టారు, ఎలా లేచారు, ఎవరెవరికి కనబడ్డారు, ఎలాగ ఇక్కడ ఆరోహణమయ్యారు, ఆయన ఎలాగే వెళ్ళాడో అలాగే వస్తాడు అని మరి గలతీలకి ఇక్కడ రాసింది చూడండి. అపొస్తలుల 1:11లోనే ఆయన ఏ విధంగా, గలిలీ మనుషులారా మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు, మీ ఇద్దరు నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళిట మీరు చూచితారో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చును. ఆ రీతిగా సేమ్ అలాగే వస్తాడు. అందుకే గుడ్డు వారికి తెలియట్లేదు ఎటువైపు వెళ్ళిపోతున్నారు. మనోనేత్రాలు వెలిగించకపోతే అలాగ విండబోయగానే అర్థం అవ్వట్లేదు. ఆయన ఏ రీతిగా వెళ్తున్నాడో ఆయన రీతిగా వస్తాడు. ఆయన పోయిన వారం ఏ రీతిగా వస్తాడో అది ఇక్కడ కొంతమంది చెప్పడమైంది. ఇప్పుడు ఏ రీతిగా ఆయన వెళ్ళిపోతున్నాడు, ఆయన తండ్రి చిత్తం నెరవేర్చబడి ఆయన ఇప్పుడు ఎలా వెళ్ళిపోతున్నాడో, ఎలా పునరుత్థానుడైన ప్రథమ ఫలముగా ఉన్నాడు ఈయన. అంటే ఫస్ట్ వెళ్తున్నాడు ఈయన వెనక ఈయన పిల్లలు వెళ్తారు. ఈయన పిల్లగా నువ్వు ఉంటావా, ఈయన పిల్లోడిగా మీరు ఉంటారా, ఈయన కుటుంబంలాగా మీరు ఉంటారా, ఈయనలాగా వెళ్తారు. దేవుడు పిల్లల్లాగా ఉన్నవాళ్ళు మాత్రమే బ్రతికించబడతారు. బ్రతికించబడ్డం అంటే యుగాలు ఆయనతో బ్రతుకుతారు అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఏ రీతిగా ఆయన ఆరోహణమయ్యాడో, ఆరోహణం అంటే ఆయన మనం ఎలాగైతే ఇప్పుడు వెలుగుమత సంఘం కన్నురెప్ప పాటలో మనం కూడా ఆరోహణం అయిపోతాం. మనం కూడా దాన్ని ర్యాప్చర్ అంటున్నాం. కన్నురెప్ప పాటలోనే దేవుని రాకడికి మనం సిద్ధపడాలి అని చెప్తున్నారు. ఆ వాక్యంలో మొత్తం 24వ అధ్యాయము 24వ వచనం నుండి చూద్దాం. మొత్తం 24వ అధ్యాయం చూడండి. ఎలా వెళ్తున్నాడు, అయ్యో దేవుడు వచ్చేస్తాడు, ఆ సూచనలన్నీ జరుగుతున్నాయి అని మనం ఎంత దేవుని వాక్యం వింటా ఉన్నప్పుడు మనకు భయం వేస్తుంది. లేకపోతే వినకపోతే సాధారణ ఏంటంటే భయం అనేది లేకుండా చేస్తాడు. అందుకే వాక్యమే మనలో బ్రతికిస్తుంది అన్నమాట. వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. ఆ వాక్యం విని మన కుటుంబాలు రక్షించుకోవాలి. నీకు వాక్యం రాలేనప్పుడు నీ కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటావు? విద్య లేని పామరులు దేవుడు తెలుసుకున్నాడు కదా, మరి నిన్ను కూడా పిలిచాడు కదా, నువ్వు ఎలాగ రక్షించబడతావు? నీ కుటుంబాన్ని, గ్రామాన్ని, దేశాన్ని రక్షించుకునే బాధ్యత అప్పచెప్పారు. పరిశుద్ధాత్మను పొందుకోవడం కాదు, పరిశుద్ధాత్మని దాని తర్వాత ఏం చేయాలో కూడా అది నేర్చుకోవాలి. దేవుడిని అడగాలి. సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు అదైనా ఫాలో అవ్వాలి. మీకు చక్కగా మంచి సేవకులు ఇచ్చారు కాబట్టి అలా ఫాలో అవ్వాలి. మరి అందుకనే ఇచ్చారు. విద్య లేని పామరులకు అర్థం చదువుకోవడం రాదు కాబట్టి అవి వినాలి, మళ్ళీ మెసేజ్ వినాలి. విని అర్థం చేయి ప్రభా అని అర్థం చేసుకునే శక్తి దేవుడు ఇస్తాడు అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి 24వ వచనం చదువుదాము. అబద్ధపు క్రీస్తుల్లో అబద్ధపు ప్రవక్తల్లో వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపురుస్తారట. పరిశుద్ధాలను పొందుకుంటే సరిపోదు. ఆడు ఎప్పుడు వాళ్ళ చుట్టే తిరుగుతుంటాడు సాతానుగాడు.
మోసం చేయడానికి. సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతము మోసపుచ్చుడికి గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు కనపరుస్తారనమాట. చాలా మంది అలాగే పరిగెడతా ఉంటారు. సూచక్రియలు, అద్భుత కార్యాలు, మరి శారీరకంగా, ఆత్మీయంగా అవన్నీ కూడా. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పినాను కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీరు చెప్పినా వెళ్ళకూడదు. ఏంటంటే దేవుని వాక్యం తెలియపోతే నాకు అవసరం లేదు, నాకు వాక్యం అనుకుంటుంది. మరి సాతాడు ఏంటంటే నీకెందుకు చదువులేదు కదా, నీకెందుకు వాక్యం, ఎవరు ఎలాగెళ్తారో, ఎవరైనా వెళ్ళిపోతుంటే జనాలు అంటే వెళ్ళిపోతాము, మనం ఎలాగలాగా దేవుని పొందుకున్నాం, దేవుని నమ్ముకున్నాం కదా వెళ్ళిపోతాము అనుకుంటారు. కానీ వాక్యం తెలియపోతే ఎవరైనా ఇదిగో అరణ్యంలో ఉన్నాడంటే వెళ్ళిపోతారనమాట. ఇదిగో లోపలి గదిలో ఉన్నాడంటే వెళ్ళిపోతారండి. ఇంకా మెరుపు తూర్పున పుట్టి పడమడ వరకు ఎలాగో కనబడనో అలాగే మనిషి కుమారుడు రాకుంటుంది. మెరుపులాగా వస్తుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. ఈ ముందుగానే చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా. మరి వాక్యం వినట్లేదు కాబట్టి మళ్ళీ చెప్పడం అవుతుంది. దేవుడు అంత ప్రేమించి అంత చక్కగా చెప్తున్నప్పుడు, దేవా ఈ రోజు నేను వాక్యం గుర్తు పెట్టుకుంటాను, మెరుపులాగా ఆయన వస్తాడు. ఆయన అప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావా? వాక్యం నీ హృదయంలో లేకపోతే, నువ్వు నీ ఇంటిని రక్షించుకోకపోతే, నీవు ఇంటి వాళ్ళు వినకపోతే నువ్వు పక్క వాళ్ళు రక్షించు. నీ మాట ఎవరు వింటారో వాళ్ళ రక్షించు. ఒక్కళ్ళు రక్షిస్తే చాలు, నీలో భక్తి కరెక్ట్గా ఉంటే చాలు. ఒక్కళ్ళని రక్షిస్తే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు. దేవుడు నీకు ఒక స్థానం ఏర్పాటు చేస్తాడు. నువ్వు ఎంత కష్టపడ్డావో దేవుడు అన్యాయస్తుడు కాదు. అదంతా కొట్టేసిలాగా చేసుకోకూడదు. హెస్కేల్ 3వ అధ్యాయంలో ఉంటుంది, నువ్వు ఎన్ని మంచి కార్యాలు చేసినా ఒక్క చెడ్డ పని చేస్తే అన్ని కొట్టేస్తానని ఉంటుంది. ఒక పాట కూడా ఉంది. ఆ పాట ఎప్పుడు చర్చిలో వింటా దేవుడు వినిపిస్తున్నాడు. అయినా సరే దేవుడు నాకు ఈ పాట ద్వారా మాట్లాడుతున్నాడు, అంతా వ్యర్థమైపోతుంది, నేను చేసిందంతా వ్యర్థమైపోద్ది, పాలల్లోనే ఒక్క నిమ్మకాయ చుక్కేస్తే అలాగే వ్యర్థమైపోద్ది, అలాగైపోతుందని. అందుకని దేవుడు అంతం వరకు సహించి వాడే రక్షణ పొందుకుంటాడు. చచ్చిపోయే వరకు, కనుపు ఉన్నంత వరకు కూడా, దేవుడు వచ్చే వరకు కూడా అలా ఓర్చుకొని ఉండమని పౌలు చెప్తాడు. శ్రమైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన దేవుని ప్రేమ నుండి ఎడబాపున అంటున్నాడు. కాబట్టి పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగోను. ఆ దినముల శ్రమ ముగిన వెంటనే చీకటి సూర్యుని కంపును, చంద్రుడు కాంతినీయడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలను, ఆకాశమందుల శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడే వచ్చుడు చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు. ఎందుకంటే వాక్యం రాదు కదా వాళ్ళకి. మంచి సేవకులు ఉండరు కదా, అలా రొమ్ము కొట్టుకుంటావా? వాక్యం పక్కనెట్టేసి నువ్వు నేర్చుకోవాలి, ఇంకొకరు చెప్పాలి. ఆ దేవుడి శిష్యులందరూ కూడా విద్యలని పామర్లు ఎలా నేర్చుకున్నారు? అప్పుడేమన్నా ఇలాగా ఇంత ఫెసిలిటీ ఉందా? సెల్ ఫోన్లు, వీడియోలు, కెమెరాలు ఏమైనా ఉన్నాయా? కంప్యూటర్లు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా సైతాను పనికి వాడుతున్నారు. కాబట్టి మోసపుచ్చబడతారు. అబద్ధ బోధకులు ఉన్నారు. ఏవేవో బోధలు, దేవుడే కదా, ఎక్కడైనా దేవుడే కదా అని అంటది దెయ్యం. అది దేవుని ఆత్మ కాదు, బ్రహ్మపరిచే ఆత్మ అని. ఏ ఆత్మ పరీక్షించుకోమంటున్నాడు. అందుకని మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పాటు చేసుకుని వారు పోగు చేసేస్తారట. ఈ దేవదూతలు వచ్చి నువ్వెక్కడున్నా సరే నిన్ను ఎతికి పట్టుకుంటారు దేవదూతలు. ఎందుకంటే వాళ్ళు చూసిన అంతవరకు సహించి వాడు జీవ కిరీటం పొందుకుంటాడని ఉంది. ప్రకటన 2:10 ఆ జీవ కిరీటము పెట్టడానికి, ఆ ర్యాప్చర్ అయిన తర్వాత ఆరోహణము మనం కూడా ఆయనలాగే మరణం లేకుండా మనం సజీవులుగా యుగాలు కూడా బ్రతుకుతాం దేవునితో. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకుని, అంజూరపు కొమ్మ లేతదే చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియదు. దేవుని రాకడికి సూచనలు శిష్యులు అడుగుతుంటే ఒకటి చెప్తున్నారు. ఏ టైంలో వస్తుంది ఇవన్నీ మనం నేర్చుకోవాలా లేదా? డబ్బులు లేక వేసుకుంటాము, పిల్లలు ఏడు మాట్లాడుతున్నారు, ఏడు తింటాం, సాయంత్రం ఏడు తింటాం, ఇవన్నీ కూడా ఎన్ని అప్పులు ఉన్నాయి, ఇవన్నీ కూడా జ్ఞాపం పెట్టుకుంటాం కానీ అవన్నీ కూడా వేస్టే. ఇవి గుర్తు పెట్టుకోవాలి దేవుని బిడ్డ. ఒకసారి ఆలోచించి, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకోవాలి. అంజూరపు కొమ్మ లేతదే చిగించుచున్నప్పుడు వసంతకాలం ఇక సమీపముగా ఉన్నది అని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఆ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముగానే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి. ఇవన్నీ సూచనలు, ఇంకా పైన బోర్డు ఉన్నాయి.
అవన్నీ కూడా జరుగుతున్నాయి. భూకంపాలు, యుద్ధాలు, కరువులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నీ రాకడికి సూచనలు ఏంటి ప్రభా అని శిష్యులు అడిగితే ఇవన్నీ లైన్గా చెప్తున్నాడు యేసయ్య. డైరెక్ట్గా యేసయ్య మాట్లాడుతున్న మాటలు ఇవి. మరి వినాలా వద్దా? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా, మన గుండెల్లో దాచుకోవాలా లేదా? ఎప్పుడు కూడా మనం దాచుకుంటే మనం ఇంకొకరు రక్షించగల. అంత నువ్వు ఉండిపోతావో అందరినీ ఉంచేస్తావు. అదేమైనా బాగుంటుంది? ఎంత శ్రమ పడినా గుడ్డు సున్నా అయిపోతుంది, అంత వేస్ట్ అయిపోతుంది. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిత్యంగా మీతో చెప్తున్నాను. ఆకాశమును భూమి గతించును కానీ నా మాటలు ఏ మాత్రము గతింపవు. దేవుని మాటలు. యేసే డైరెక్ట్గా శిష్యులతో మాట్లాడే మాటలు. మనకు శిష్యులు కాబట్టి మనకు అర్థం అవ్వాలి ఇవన్నీ. శిష్యులుగా లేకపోతే వాళ్ళకి అర్థం అవ్వవు. వాక్యం అర్థం అవ్వదు, దేవుడి మాటలు అర్థం అవ్వవు. అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియని గూర్చి తండ్రి మాత్రమే గాని ఏ మనుషుడు పరలోకమందుల దూతలైనను కుమారుడైనను ఎరగరు. కేవలం తండ్రి అయిన దేవుడికి ఒక్కడికే తెలుసు. తండ్రితో సహవాసం చేయాలి కదా. మనం తండ్రితో సహవాసం చేసినప్పుడు తండ్రి అయిన దేవుడితో మనం ప్రతిదీ మాట్లాడుకున్నప్పుడు ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన దినము ఈ దినము. చాలా మంది పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్న సంగతి తెలీదు. నాకు తెలీదు. 1999లో నేను పొందుకున్నాను. అంతవరకు నా తల్లిదండ్రులు ఆ విధంగా నన్ను పెంచలేదు, అలా చర్చలో నేను పెరగలేదు. కానీ నాకు దేవుడు అంటే ఇష్టం. ఇల్లు, స్కూలు, చర్చ్ తప్ప నాకేంటి తెలియదు. అలా పరిశుద్ధంగా నన్ను పెంచారు నా తల్లిదండ్రులు. నా తండ్రి నన్ను అలా పెంచాడు. అందుకని పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి 3 రోజుల ప్రార్థనలో, పరిశుద్ధాత్మ ప్రార్థనలో, ఆ ఫాస్టింగ్ ప్రేయర్లో ఇలాగ ఎంట్రన్స్ అవగానే ఆ ఇంట్లో, ఆ చర్చ్లో అడుగు పెట్టగానే పరిశుద్ధాత్మ పొందుకున్నాను. దేవుని మహిమ కలుగును గాక. మనం సిద్ధంగా ఉండాలి దేవుని రాజ్యాన్ని కూడా. అలాగే దేవుడు పరిశుద్ధ పట్టణానికి వెళ్ళాలి కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆ దేవుని పనులు చేయాలి. దేవుని తండ్రి చిత్తము నెరవేర్చాలి. నా వల్ల అవ్వదు అంటాడు సాతానుడు. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు కాబట్టి ఆయనకి సమస్తము సాధ్యమే. పాటలు పాడుకుంటాము, సాతానుడు ఎందుకు నీతో మాట్లాడుతున్నాడు అలాగా అని ఆడిని చెరగొట్టుకొని మరి నువ్వు నడాలి. ఆడు కోరలు పీకి మరి నువ్వు దేవుని తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాను అని చెప్పాలి. ఆడు మూత పగలగొట్టు మరి నేను తండ్రి చిత్తాన్ని నేను నెరవేరుస్తాను అని నువ్వు నిలబడాలి. నీ పిల్లల్ని, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నీకు ఎవరో ఉన్నప్పుడు చెప్పారు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు వాళ్ళందరికీ కూడా చెప్పకుండా ఉండలేదు దేవుని అగ్ని లాంటి ఆత్మ. అది చెప్పకుండా ఉండలేదు. అటువంటి ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని బిడ్డ, దేవునికి మహిమ కలుగును గాక. నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడియు అలాగే ఉండును. జల ప్రళయము ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లు చేసుకొనుచు, పెండ్లికి ఇచ్చుకొనుచు నుండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగుకపోయిరి. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి కదా, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. జల ప్రళయము అలాంటివన్నీ జరుగుతున్నాయి కదా, తినచ్చు, తాగుచు. ఇవన్నీ కూడా నోవాహు దినాల్లో. మరి నోవాహు పిచ్చోళ్ళలాగా చెప్తున్నాడు. ఇక్కడెక్కడ వాటర్ వస్తుంది, ఇక్కడ ఈ వాళ్ళందరూ ఎవరు పడతారు అనేసి. అంటే జంతువులు విన్నాయి కానీ మనుషులు వినలే. అది ఎంత క్రమంగా 2 డేస్ అన్నీ కూడా వచ్చాయి. అవే ఇప్పుడు ఉన్నాయి. నోవాహు కుటుంబంలో నుంచి మరి దేవుడు మనల్ని ఇలా సజీవ లెక్కలు ఉంచారు. ఆ కాలంలో 2 పొలములో ఉందరు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 ఉన్నారనుకో, ఒక దగ్గర ఒకడు ఉంటాడు, ఒకడు విడిచిపెట్టబడతాడు. కాబట్టి 2 కూడా ఏక మనసుతో ఉండాలి. 2 కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఏక మనసుతో పరిచర్యలో యేసే సహకారుగా ఉండి జీవ గ్రంథంలో మన పేర్లు అప్పుడు లిఖించబడతాయి. లేకపోతే తుడిచిపెట్టేస్తానని వాక్యం ఉంది. కాబట్టి ఆ కాలము 2 స్త్రీలు తిరగలు విసురుచుందరు. ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. తిరగల పనులు కూడా, పరిచర్య కూడా 2 కలిసి చేసుకోవాలి. అలా కలిసి చేసుకున్నప్పుడు ఎవరైతే కపట హృదయంతో చేశారనుకో వాళ్ళు విడిచిపెట్టబడతారు. దేవుని పని ఇది, నాకు దేవుడు అప్పచెప్పాడు, దేవుని రాజ్యంలో ఈ పరిచర్య అన్నీ కూడా ఒక కుటుంబంలాగా చేసుకున్నాం అనుకో, అప్పుడు విడిచిపెట్టబడరు అనమాట. ఒకరు విడిచిపెట్టబడతారు, ఒకరు ఉండిపోతారు, ఒకరు వెళ్ళిపోతారు. అది ఏ మనసుతో మనం పరిచయం చేస్తాం, ఏ విషయం ఏ పరిస్థితుల్లో మనం చేస్తాం అనేది అవి దేవుడు గమనిస్తాడనమాట. పరిశుద్ధాత్మ దేవుడు గమనిస్తాడు. ఆయన మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు, కాముగా ఉంటాడు. ఆయన ఉజ్జీవంగా ఉండడు.
మనం ఉద్యోగంగా ఎప్పుడైతే మన వాక్యం చదువుతుంటామో, ఎప్పుడైతే దేవుడికి ఇష్టమైన పనులు చేస్తుంటామో అప్పుడు ఉద్యోగంగా ఉంటాం. ఇది ఉద్రేకం కాదు పరిశుద్ధాత్మను పొందుకోవడం, ఏదో గెంటడమో లేకపోతే డ్రమ్స్ వాయించడమో పాటలు పాడటమో ఇవన్నీ కాదు. ఆయన ఉజ్జీవంగా ఒక వ్యక్తిలాగా మనలో ఉంటాడు, మనలో నివసిస్తాడు. ఆయన మనం నడిపిస్తాడు. ఆయన దేవుని యొక్క కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు. ఆమేన్. మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వచ్చి గనుకనే మీరు సిద్ధంగా ఉండండి. మనం అనుకోము ఆ రోజు ఇప్పుడు వస్తాడు, ఈ క్షణంలో వస్తాడు, రెండో క్షణంలో వస్తాడు, మనకు తెలియదు. మనం అనుకున్నది గడియలో వస్తాడట. మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధంగా ఉండండి. ఎలాగ వెళ్ళాడు ఆయన అలాగే రావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. గుంకులంలో మరి పోయిన వారం ఈ గుంకులంలో ఇక్కడ అదే వాక్యం మనం చెప్పుకున్నాము. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడు బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు అంటున్నాడు. అంటే పిల్లలు గొర్రెలు ఎలాగ ఏ మేత కావాలో వాళ్ళకి ఆ మేత వేస్తూ ఉంటాడు అనమాట. బుద్ధిమంతుడైన దాసుడు వాళ్ళ పరిస్థితులు బట్టి అటువంటి మేత వేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక అటువంటి అన్నం పెడతాడు, ఆత్మీయ అన్నం అనమాట. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టేందుకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు. దేవుడు నమ్మకస్తులు పరిచారకులుగా ఎంచుకుంటాడు. చేయనంటే నేను ఎంచుకోడు, అది నీకే నష్టం. బుద్ధిమంతుడైన దాసుడుగా ఉండాలి. ప్రాణాత్మ దేహాలు దేవునికి అంకితం చేయాలి. అప్పుడు దేవుడు మాట్లాడతాడు. దేవుడు బిడ్డ అతడు తన యావదాస్తు మీద వారిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యావదాస్తు మీద దేవుడు రాకుమారుడిగా ఉంచుతాడు. అప్పుడు నమ్మకంగా అలా పనిచేయమంటున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇది రాజవంశము ఇది రాజులని యాజక సమూహం ఇది. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. దేవుడు అలాగా రాజ్యాన్ని మనకి అప్పగించాడు. అలా వంశముని మనకి అలాగా బ్రతికిస్తున్నాడు అనమాట. మన వంశము అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించండి. గలతీయుల 3వ అధ్యాయము 29వ వచనం, మీరు క్రీస్తు సంబంధులైతే, ఎవరి సంబంధులు మనము? క్రీస్తు సంబంధులం అయితే ఆ పక్షమును అబ్రహాం యొక్క సంతానమై ఉండి. ఎవరి సంతానం మనము? అబ్రహాం సంతానం. అబ్రహాంకి ఏ వాగ్దానం ఇచ్చాడు? 100 సంవత్సరాలప్పుడు సముద్రం దగ్గరికి తీసుకువెళ్ళి ఇసుకను చూపించి ఇంతమంది నీకు సంతానము అని చెప్పారు. నక్షత్రాలు చూపించి ఇంతమంది సంతానం అన్నారు. ఆయనకి ఆ సంతానం అంటే అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉందరు. దేవునికి మహిమ కలుగును గాక. వాగ్దానం ఇచ్చాడు దేవుడు. మనం వారసులుగా ఉండాలని ఇప్పుడు పాట పాడుకున్నాము. దేవుని వారసులుగా ఉంటాము. ఎప్పుడైతే అబ్రహాం చూడండి అన్ని సంవత్సరాల వరకు ఆయన పని చేశాడు, దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని బట్టి దేవుడు ఎలా వాడుకున్నాడు ఆయన్ని. ఎంతమంది సంతానం ఇచ్చాడు, మనకు కూడా అంతమంది సంతానము ఇచ్చినగాక. దేవునికి మహిమ కలుగుగాక. అతడు తన యావదాస్తి మీద వారిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అది వంశం, యావదాస్తి. అంటే మన పరలోకంలో ఉంది. మన బ్యాంక్ ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. మనం ఎంత కష్టపడుతున్నామో దానికి అన్నిటికీ కూడా అక్కడ లెక్కలు ఉంటాయి. ఆ గ్రంథంలో రాస్తారు. వేరొక గ్రంథం ఉంది, మరి జీవ గ్రంథం ఉంది. ప్రకటన 20వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి యావదాస్తి మీద కూడా దేవుడు మీతో అలాగా యావదాస్తి మీద వారిని ఉంచునని మీతో నిశ్చయంగా చెప్పుకున్నాను. అయితే దుష్టుడైన దాసుడు ఏం చేస్తాడు? అన్నోడే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, పరిశుద్ధాత్మ పొందుకున్నాడు, చక్కగా పని చేస్తున్నాడు. కానీ దుష్టుడు సాతాను వెళ్ళిపోతుంటాడు. చెప్పాను కదా, గర్జించే సింహంలాగా ఎవరిని మింగుదామనే దేవుని పిల్లల చుట్టూ తిరుగుతాడు. కాలం కొద్దిగా ఉందని చెప్పి మనమేంటి, కాలం దేవుడు వచ్చేస్తున్నాడు అని చెప్పి మనము టైం వేస్ట్ చేస్తున్నాం. మనం కూడా కాలం కొంచెమే అని మనం సమయం పోనీగా సద్వినియోగం చేసుకోవాలని వాక్యం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనం, సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల
జ్ఞానముగా నడుచుకోవడము, జాగ్రత్తగా జ్ఞానంతో నడుచుకోవాలని దేవుడు చెప్తున్నారు కదా. ప్రతి దినము కూడా దినములు చెడ్డవి కనుక జ్ఞానంతో నడుచుకోవాలి. దినములు చెడ్డవు కదా. చెడ్డ మనుషులతో కూడుకున్నప్పుడు చెడ్డ ఆలోచనలు నీకు వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. అందుకనే నా పెదవులు కాల్చండి ప్రభా అని పాట ఉంటుంది. మరి ఒక భక్తుడికి ఆయన పట్టకాలతో నా పెదవులు కాలుస్తాడు ఆయన ప్రవక్త. చూడండి, అయితే దుష్టుడని ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాగుచుంటే అలాంటి వాళ్ళే నచ్చుతున్నారు. అలాంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళిపోతాను అనే నచ్చుతున్నారు. కానీ దేవుని కుటుంబం, పరిశుద్ధంగా ఉన్న కుటుంబం నచ్చట్లేదు. ఎందుకు? సాతానుడు అలాగా సమయం కొంచెం ఉంది కాబట్టి ఎలా పట్టేద్దామో అని ఆలోచిస్తుంటాడు. ఏదో వచ్చి పోతే సరిపోయింది కదా అనుకుంటున్నాడు. కానీ ప్రతి క్షణము దేవునితో గడపాలి, సేవకులతో గడిపి నేర్చుకోవాలి. యేసయ్య శిష్యులతో అలాగే ఉన్నారు. సమస్తాలు విడిచిపెట్టి వచ్చారు. వాళ్ళ వలలు, వాళ్ళ ఇల్లు అన్ని కూడా విడిచిపెట్టి వచ్చారు. దేవుడు అటువంటి ఛాన్స్ ఇచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది వాళ్ళు అలా విడిచిపెట్టి వచ్చారు. కాబట్టి ఈరోజు దేవుని గుణాలు వచ్చేసాయి, రూపం వచ్చింది, తర్వాత గుణాలు కూడా వచ్చేసాయి. అగ్నిజ్వాలంటే ఆత్మ పొందుకున్న రోజు దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు, సేవకులతో ఉన్నప్పుడు మరి అలాంటి మహిమ రావాలి గాక, అలాంటి గుణాలు రావాలి గాక. తన తోటి దాసులను కొట్ట మొదలు పెట్టాడట. త్రాగుబోతులతో త్రాగుతుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములని వాడు అనుకున్న గడియలని వాని యజమానులు వచ్చి వారిని నరికించి వేషధారులతో కూడా వారికి పాలు నియమించినట్టు. అంటే వేషధారులతో నువ్వు ఉన్నావు కదా, ఆ కుటుంబంతో చేరుతున్నావు కదా, ఆతో పాటు ఉందామని ఆశపడుతున్నావు కదా. సాతాను నిన్ను ప్రేరేపించేస్తున్నాడు, నిన్ను ఉంచేద్దాం, నీతో పాటు కొడతాడండి బాగా. ఆ వేషధారులతో కూడా వానికి పాలు నియమించను. వాళ్ళకి ఎలాంటి పాపం ఉంటుంది, నీకు కూడా అలాంటి పాలు అంటే ఈక్వల్ గా నీకు కూడా అదే పనిష్మెంట్ నీకు కూడా వస్తుంది. పాలు నియమించును, అందులో భాగం. వాళ్ళకి ఎలాంటి భాగం ఉందో వాళ్ళు పాపం చేసిన దానికి దొంగలతో ఏకీపిస్తున్నావు కాబట్టి నీకు కూడా అటువంటి భాగమే ఇస్తాడు. అటువంటి పనిష్మెంట్ నీకు కూడా ఇస్తాడట. అదేటో తెలుసా? అక్కడ ఏడుపును పండ్లు కొరకటి ఉండదు. ఎక్కడది? ఏడుపు పండ్లు కొరకడం ఎక్కడ ఉంటుంది? అందుకే దేవుడు అపవిత్రమైనది ముట్టద్దు అన్నది వాక్యం. అపవిత్రమైన పనులే చేయకూడదు. అది కూడా దేవుడు చూపించారు. దేవుడు నువ్వు అపవిత్రమైన మనుషులతో ఉంటావా, లేకపోతే దేవుడి రాజ్యానికి వెళ్ళే అటువంటి ఇంటిలో ఉండే అటువంటి ఆ గుర్రము చూపించారు. గుర్రం మీద తెల్లది గుర్రము, అది పరలోక రాజ్యం నుంచి భూలోకానికి వెళ్ళడానికి. మరి 4వ మందిరం కట్టబడుతున్నప్పుడు అక్కడ ఆ 4వ మందిరం కట్టబడినప్పుడు దేవుడు కట్టడానికి వస్తున్నాడు. హెస్కేల్ గారికి మాట్లాడతాడు. ఆ ప్లానింగ్ అంతా కూడా ఆ గ్రంథంలో ఉంటుంది, హెస్కేల్ గ్రంథంలో. కాబట్టి ఆ సబ్జెక్ట్ మనం చాలా చెప్తున్నాము. కాబట్టి అటువంటి పరిస్థితుల్లోని దేవుడు ఆ గుర్రాల మీద దేవుడి పిల్లల్ని, ఆయన వారసులని, ఆయన ఏర్పాటు చేస్తున్న బిడ్డలని ఆయన శ్రమైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన దేవుని ప్రేమ నుండి ఎడబాటు లేకుండా విడిచిపెట్టి వెళ్ళిపోకుండా అలాంటి అటువంటి వారి ఆ త్రాగుబోతుల దగ్గరికి వెళ్లకుండా తోటి దాసులు ఇప్పుడు రాళ్లే దేవుడు ఇప్పుడేందుకు వస్తున్నాడు అంతది సాతాను. సిద్ధపడాలి, ఇంకా అనేక మందిని సిద్ధపరచాడు. ఎందుకంటే కాలము, సమయము, దినములు చెడ్డవి కనుక. తిరుచు, త్రాగుచు, పెళ్లికిచ్చు, నవాహ దినాలు కదా ఇవి. ఎక్కడ చూసినా సరే వ్యభిచారమే. ఫోన్ ఇప్పితే వ్యభిచారమే ఫుల్గా నిండిపోయినది. అది ఎంత ఇష్టంగా ఉంటున్నారో మనుషులు. ఇక్కడ చూసినా సరే ఏరియాలో కూడా అటువంటి ప్రజలు. ఎందుకంటే అంచెదినాలు అవన్నీ కూడా ఇప్పుడు వాక్యంలో శిష్యులకు చెప్పారు కదా, మరి శిష్యులుగా మనకు కూడా చెప్తున్నట్టే కదా లెక్క. కాబట్టి మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారము మీరు వారసులై ఉన్నారు. ఆమేన్. దేవుడు మనకు అంత కృప ఇచ్చాడు. మరి అనేక మందికి ఆ కృప కలగాలని ప్రయాసపడతామయ్యా. తీర్మానం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకో.
చేసుకోండి. దేవా మమ్మల్ని అలా నడిపించి నీ మాట వింటే అనేకమంది నడిపించే వారిగా అయ్యా నాకు సహాయం ఇచ్చండి నాయన. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లాభపడి ఉన్నాడు. ఇప్పుడైతే 1 కొరింథీ 15:20 ఉంది. ఇప్పుడైతే కానీ చూడండి మరి మొదటి దశలోనికే పత్రికలో ఇంకొక మాట ఉంటుంది చూడండి. మొదటి దశలోనికే పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో మనం ఎప్పుడైతే మనము ప్రథమ ఫలంగా దేవుడు ఉన్నాడు, మనం కూడా మరణము లేకుండా దేవునితో యుగగాలు బ్రతుకుతాం. అందుకే దేవునికే మహిమ యుగ యుగములు కలుగునుగా. కానీ మనం ఇప్పుడు పాట పాడుకున్నాం, దేవుని మహిమ చెల్లించాము. దేవునికి ఎప్పుడు కూడా మహిమ రావాలి. మన ద్వారా అవమానం రాకూడదు. ఎటువంటి శ్రమచులు నువ్వు అహంకారంగా నేను వెళ్ళిపోతాను అని మాట్లాడకూడదు. అసలు లెంపలు వాయించుకోవాలి గట్టిగా. సాతానుడికి వాయించినట్టు అవుతుంది అప్పుడు. ఆమేన్. మొదటి దశలో 2:19 ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను, మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను. ఏది అతిశయ కిరీటం? నీ కిరీటం పోగొట్టేసుకుంటున్నావు, పళ్ళు కొరుక్కోవడం ఎంచుకుంటున్నావు. చీకట్లోని ఏడుపును పండ్లు కొరుకుతూ ఉంటాయట అక్కడ. అదేం చేసుకోవాలి లాగే సాతాను చూడు ఏంట అలపడుతుంది. ఎందుకంటే నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఎవరికి ఏకీపిస్తున్నావు? ఏకీపిస్తే దొంగలు అనమాట వాళ్ళు. ఏకీపిస్తే చీల్చేస్తాను, తప్పించడం ఎవరు ఉండడు. ఇక్కడ చేర్చడానికే ఎక్కడ పెడుతున్నాడు? ఏడుపును పండ్లు కొడుతూ ఉంటాయంట అక్కడ. అందుకే దేవుడు కూడా నేను ఎంతగా ప్రేమించి నీకుతో మాట్లాడుతున్నాడో ఆలోచించు. దేవుడు నమ్ముకుంటే సరిపోయిందిలే, పరిశుద్ధాన్ని పెట్టుకుంటే సరిపోయిందిలే, పరిచయం చేస్తే సరిపోయిందిలే అంటాడు సాతానుడు. నువ్వు చాలా మంచివి మంచిదానివి అంటుంటారు. కానీ మనం అంతవరకు సహించుకోవాలి. అది అసహనం అనేది క్రీస్తులోని మనం వాక్యం ద్వారా వస్తుంది. పరిశుద్ధాన్ని పొందుకుంటాం, పరిచయం చేస్తాం, చాలా శ్రమ పడతాం. దాని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది అనమాట. ఏలైనగా మన నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా అంటున్నాడు. మీరే కదా అని ఆయన పిల్లలు చూపిస్తున్నాడు. మీరే కదా నా అతిశయ కిరీటం. నా కిరీటం ఎవరు? మీరే. మీ పిల్లలే నా కిరీటం. అది ఆ కిరీటం కోసమే దేవుడు ఆన్లైన్లో ఆఫ్లైన్లో మాట్లాడుతున్నాడు. మాట్లాడడం మానట్లేదు. ఎందుకు మాట్లాడడం మానట్లేదు? నా అతిశయ కిరీటం మీరే అంటున్నాడు పౌలు. అలాగే నేను అంటున్నాను నా అతిశయ కిరీటం మీరే అని చెప్పి చూడండి. మొదటి దశలోనికే పత్రిక 2:19 ఉందన్నమాట. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమే నిలిచిండు. మనము నిద్రించే వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. నిద్రించే వారి కంటే మనం ముందుగా చేరము. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కూడా లెగిస్తారు. ఏ విధంగా వెళ్ళాడో ఆ విధంగానే ఆయన రాబోతున్నాడు. మొదటి దశలోనికే పత్రిక 4:15-17 మాట. ఆయన ఎలా వస్తాడు? ఆ బాటంతోను ప్రధానతోను శబ్దంతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందు మృతులైన వారు మొదలు నీకు ఎక్కడైనా చచ్చిపోయిన వాళ్ళు ఇస్తారా? ఆలోచించండి. చచ్చిపోయిన వాళ్ళు ఎగరే. కానీ ఆయన్ని బ్రతికించి ఆయన పునరుత్థానుడు అయ్యాడు కదా, ఆయన చనిపోయి లేచాడు కదా, ఆయన పిల్లలు అలా బ్రతికించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. అలా మృతులైన వారు మొదట లేతుడు ఆమె కూడా సజీవులమైన మనము వానితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనుక్కోబడదాము. అదే యాక్చువల్ అంటే ఆయనతో పాటు కొనుక్కుపోబడదాం. మహిమ వస్త్రాలు, మహిమ పరిచర్య, మహిమను పొందుకోవాలి. మహిమ అంటే గ్లోరీ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అగ్నిజ్ఞానం అంటే ఆత్మను పొందుకుంటే నువ్వు ఎత్తబడే సంఘంలో ఉంటావు. ఆ మీద సజీవమైన నిలిచిండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుక్కోబోదము. కాగా మనము సదా కాలము ప్రభువుతో కూడా ఉంటును. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే ఆయన వంశం. ఆయన వారసులుగా ఉన్నాం మనం. అబ్రహాం సంతానముగా ఆయన వారసులుగా మనం ఉన్నాం. అదే మనం పాడుకున్నాము. దేవుడు పాటతోనే వాక్యంతోనే దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడు, నడిపిస్తున్నాడు.
మరి సేవకులు ప్రార్థన విని మిమ్మల్ని ఎలాగా ధైర్యపరుస్తున్నారో ఒక ఆలోచించండి. మీరు ఆలోచించి దేవుడికి ఎన్నో వందనాలు చెల్లించాలి. నేను చాలా బాధపడుతూ ఉంటాను, దేవాని పిల్లలకి ఏం చెప్పాలి అని. కానీ దేవుడు నిలబడినప్పుడు మీతో మాట్లాడడానికి ఆయనే నిలబడతాడు. నాలో ఉండి మీతో మాట్లాడుతుంది నేను కాదు, ఆయన ఇక జీవిస్తుంది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని కన్ఫామ్ గా నిలబడడానికి చెప్పడానికి ఆశ్చర్యకరంగా, నాకే ఆశ్చర్యకరంగా ఉండేలాగా మాట్లాడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దూరం రోజులు అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు, మనము మార్పు పొందుదము. ఇక్కడ దేవుని స్వరం వినకపోతే ఇంకా మధ్యాకాశంలో వచ్చి ఆయన బోర బూతారు. ఇక్కడ బోర బూతున్నారు చూసారు, ఇక్కడ బోర్ ఇంత మా అది ర్యాప్చర్ బ్యానర్లో ఉంది. దూత బోర బోదగానే సేమ్ అలాగే ఆయన దిగుతూ ఉంటాడు. అందుకని రెండింటికి తేడా తెలియదు చాలా మందికి. ఆయన ఆరోహణం అవుతున్నాడా లేకపోతే ఆయన అవరోహణం అవుతున్నాడా, పైన పరలోకం నుండి దిగి వస్తున్నాడా, ఈయన భూలోకం నుండి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఈయన ఆరోహణం అవుతున్నాడు. నువ్వు కూడా నేను కూడా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాను. సేమ్ అలాగే ప్రథమ ఫలముగా ఆయన వెళ్తున్నాడు, ఆయన వెనకతల మనం కూడా అలాగే ఆరోహణం అవుతాం. ఆరోహణం అంటే ఎత్తపడడం, భూలోకం నుండి పరలోకానికి మూడవ ఆకాశములోనికి ఆయన సింహాసనము ఉంది. ఆ ఆకాశాల కోసం కూడా ఒకసారి చెప్పుకుందాము. భూమి ఘోర మోగము, అప్పుడు మృతులు అక్షరాలుగా లేపబడదు, మనం మార్పు పొందడము. మార్పు అంతా మనకి ఇలాంటి శరీరం ఉండదు, మహిమ శరీరం ఉంటుంది. ఇప్పుడే నువ్వు మహిమ లేకపోతే, నీలో మహిమ అని పేరు పెట్టుకొని కూడా నీకు మహిమ లేకపోతే, మహిమ పరిచయంలో ఉండి కూడా మహిమ పరిచయంలో పాలిభాగస్తుడిగా వేసే శరీరంలో అవయవంగా ఉండడానికి ఈరోజు సంఘము పుట్టినరోజు జరుగుతుంది. సంఘములో పెంతుకొస్తే దినము అంటే దేవుని యొక్క సంఘము స్టార్ట్ అయిన దినము, సంఘము భూలోకంలో స్టార్ట్ అయిన దినము, ప్రారంభించిన దినము, సంఘము పుట్టిన దినము. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మందికి తెలియదు ఈ విషయాలు. అసలు పరిశుద్ధాంతుడు ఎవరో తెలియదు, సంఘం అంటే ఏంటో తెలీదు. 1 కొరింథీ 15:20 చూడండి ఒకసారి. ఇప్పుడైతే నిద్రించే వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన చనిపోయి మన కోసం ప్రాణం పెట్టి మృతుల్లాంటి మనలను బట్టి ఆయన ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మనల్ని సజీవులుగా చేయడానికి ఆయన పునరుత్థానుడయ్యాడు. ఆయనలాగే మనం పునరుత్థాన శక్తిని పొందుకున్నప్పుడు వెళ్ళగలము. ఆ శక్తే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు చెల్లిద్దాము. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన ఇక్కడ లేడు అని చెప్పి ఎంత మందిలో సాక్షులుగా నిలబెట్టాడు. అందులో మనం కూడా సాక్షులమే. ఆయన సాక్షులుగా ఉండాలి, ఆయన సాక్షులుగా ఆయన వివరించాలి, ఆయన విషయాలన్నీ చెప్పాలి. అప్పుడే నిత్య జీవము మనం నేర్చుకున్నాం మనం. కాబట్టి దేవుని ఎరుగటే నిత్య జీవము అని చెప్తుంది వాక్యం. కాబట్టి పండుగ, ఈ పరిశుద్ధాత్మ పండుగ అనేది మనము ఎంతో సంతోషంగా అందరితోని కూడి దేవుని శక్తిని పొందుకునే దినం అన్నమాట ఇది. 1 కొరింథీ 5:7 లో ఉంటది ఏంటంటే, పస్కా పశువు ఎవరంటే వధించబడిన యేసయ్య. పస్కా పశువు. పస్కా పండుగ అంటే ఆయన మరణము, పునరుత్థానం అంటే ఆయన ప్రథమ ఫలము అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మరి ఆ విధంగా మనకి అది గుర్తుండేలాగా దేవుడు సహాయం చేయనుగాక. ప్రతి ఒక్కరు అది ఫలించునుగాక, వాళ్ళ హృదయాల్లో ఫలింపజేయునుగాక. పెంతెకొస్తు పండుగ అంటే సంఘం పుట్టినరోజు మరి ఏం చేస్తారు అంటే నైవేద్యం ఇస్తారు. అది లేవికాండం 23 ఉంది, మీరు చదవండి. లేవికాండం 23 ఉంటుంది మరి. కాబట్టి యూదులమైన మరి 1 కొరింథీ 12:13 ఉంటుంది. యూదులమై ఉన్న వాళ్ళందరూ కూడా ఆ దినాల్లో ఒక్క శరీరముగా ఉన్నారు. వాళ్ళు ఒక్క శరీరముగా ఉన్నారు. 1 కొరింథీ 12:13 చూడండి. 1 కొరింథీ రాసిన పత్రిక 12:13 ఎలాగైనా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనం అందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందామన్నమాట. మనం అందరము ఒక్క ఆత్మను
పానము చేసిన వారం అయితే ఒక కుటుంబం అనమాట. ఇది దేశ శరీరంలో అవయవాలం అనమాట. శరీరం ఒకటే అవయముగా ఉండగా అనేకమైన అవయములుగా ఉన్నది. నేను చీము కాను గనుక శరీరంలోని దానిని కానని పాదము చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరంలోని దానిని కానని చెవి చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్ను అయితే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయవములలో ప్రతి దాన్ని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచాను. దేవుని శరీరంలో శరీరం మన శరీరాన్ని పోల్చి చెప్తున్నారు. ఈ కన్ను ఉంటుంది నీ శరీరంలో నేను కన్నును కానంటే కుదురుతుందా? కుదరదు కదా. ఈ చెయ్యి అంటది నీ శరీరంలో చెయ్యను కాని అంటే కుదురుతుందా? కుదరదు. అలాగే మీరు ఆత్మీయ పిల్లలుగా ఉండి కూడా నేను మీ తాలూకా కాదు, నా సంఘం కాదు, నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతా ఉంటే సంఘాల్లోని ఎక్కడైనా దేవుడు అంటే అది కుదురుతుందా? కుదరదు. తండ్రి చేత నెరవేర్చాలి, లేకపోతే దేవుని రాజ్యం లేదు. Matthew 7:21 ఉంటుంది. తండ్రి చేత నెరవేర్చిన వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారు. కనుక కళ్ళు చేతిలో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. కాబట్టి అంతేకాదు శరీరం యొక్క అవయవంలో ఏవి మరి బలహీనముగా కనబడునో అవి మరి ఆవశ్యములే. శరీరంలో ఏ అవయవం ఘనత లేనివని తలంతమో ఆ అవయములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. ఏదైతే ఘనత లేదు అంటే నాకు మంచి పేరు రావట్లేదు, నాకు గొప్పగా ఎవరు ఎంచట్లేదు, దాన్ని మెచ్చుకోవట్లేదు. గొప్పతనాలు పరిగెడతారు కదా, అధికారాలకి పోరాటం, అధికారాలుగా పోరాటం, గొప్పతనాలకి పోరాటం, జనాలుంటే పోరాటం, ఎక్కడ అందంగా ఉంటే చర్చి దానికి పోరాటం. ఈ పోరాటం ఎక్కువైపోయింది. రాజకీయాలకి పోరాటం, సీట్లకి పోరాటం, పొగడాలని శాల్వాలు కప్పి మరి సన్మానాలు చేయాలి, దానికి పోరాటం ఎక్కువైపోతుంది. కాబట్టి ఇక్కడ దేనికి పోరాటం అంటున్నారైనా మంచి శ్వాస సంబంధం మంచి పోరాడము, నిత్య జీవం చేపట్టమంటాడు. ఈ పోరాటం మనకు ఉండాలి, నిత్య జీవం రావాలి, మంచి పోరాటం ఎంచుకోవాలి. మనకి ఈ పిచ్చి పోరాటాలన్నీ మనకు మహిమ కలుగుగాక. ఆ శరీరంలో ఏ ఘనత లేనివని తలంతమో ఆ అవయవాలను మరీ ఎక్కువగా ఘనపరచుచున్నాము. కాబట్టి అటువంటి వారికి ఆ ఘనత చేసి అప్పుడే అనిపించి కుదురుతుంది. ఇంకా అప్పుడైనా మాట వింటారో లేదా, నువ్వు చాలా గొప్పదారు అంటే ఇప్పుడు ఫరోని పొగిడినప్పుడు అక్కడికక్కడ పురుగులు కాదు చచ్చిపోయాడు. నువ్వు ఇది మానవ స్వరం కాదు, ఇది దేవుని స్వరం అన్నాడు. అలా గొప్పతనానికి అయితే అది మంచిది కాదు, అలాగే మంచిది కాదు. పొగుడుతారు, దేవుడు చూస్తుంటాడు, దేవుడు ప్రతిఫలం ఇవ్వాలి. అదేంటది? మంచి పోరాడమని, నా పరుగు తుదమెట్టించావని ఆయన జీవకిరీటం పెడతాడు. ఆయన ఆ పరలోక బ్యాంకులో ఎంత ఉందో, నీ కన్నీరు ఎంత ఉందో, నీ చెమట ఎంత ఖర్చు చేసావో, నీ ఒంట్లో శక్తి, నీ డబ్బులు ఎంత ఖర్చు పెట్టావు, అవన్నీ కూడా దేవుడు చూస్తాడని మనం చేయాలి. ఒక చెయ్యి చేసింది రెండో చెయ్యి కనబడకూడదు అని చెప్పాడు ఆయన. ఒకరికి ధర్మం చేసినప్పుడు ఇంకొకరికి తెలియకూడదు. అసలు అది చెప్తున్నారు. ఎవరికైనా నువ్వు మేలు చేస్తే ఇంకొకరికి తెలియకూడదు. మేలు చేయగలిగి నువ్వు మేలు చేయకపోతే పాపం అంటున్నారు. నువ్వు చేయగలిగి కూడా నువ్వు దేవుని సేవకులు సంతోషపెట్టడం ఏంటి, వాళ్ళ అవసరాల కోసం నువ్వు ప్రార్థన చేయడం ఏంటి, నువ్వు సహకరించడం ఏంటి, నువ్వు అన్నీ చేసి పెట్టడం ఏంటి, దేవుడి ఇంటికి చేసేది లెక్క వస్తుంది కానీ నువ్వు మనుషులకి చేసేది లెక్క రాదు. అది అహంకారం అనమాట. అహంకారం సాతాను పెడతా ఉంటాడు. ఏసునామలో అది లైవ్ అయిపోవాలి కాక. ఏసునామలో శరీరంలో ఏ అవయవం ఘనత లేదని అలాగా అనుకోకూడదు. సుందరము కానీ మన అవయవాలకు ఎక్కువైన సౌందర్యము కలుగును. ఎప్పుడైతే మనం అలా చేస్తామో మన సుందరం అనేది మన అవయవంలో ఆరోగ్యము, సుందరము, అందము వస్తుందంట. అంటే పెళ్లి కుమార్తెలాగా తయారవుతారు వాళ్ళు. పెళ్లి కుమార్తె అందంగా ఉంటుంది కదా, చాలా అందంగా ఉంటుంది కదా పెళ్లి కుమార్తె. అలాగా దేవుడు పెళ్లి కుమార్తె సంఘానికి తయారు చేస్తాడు అనమాట. కాబట్టి సుందరములైన మన అవయములను ఎక్కువ సౌందర్యమా అక్కర్లేదు. సుందరములైన మన అవయములకి దేవుడు సుందరంగా చేశాడు కదా. దేవుడు పని చేస్తుంటే ఇంకా సుందరంగా తయారవుతాయని చెప్తున్నాడు కదా. ఇంకా దానికి ఏమక్కర్లేదు, సౌందర్యం అక్కర్లేదు, ఇంకా సౌందర్యం చేసే పని లేదు అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అయితే శరీరంలో వివాదము లేక అవయవులు ఒకదానిలో ఒకటి ఏకంగా పరస్పరించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలిగజేసి శరీరంలో అమర్చున్నాడు. శరీరాన్ని తక్కువ దాన్ని ఎక్కువ ఘనతనిచ్చి శరీరాన్ని అలాగ అమర్చాడు. అంటే సంఘాన్ని అలాగ అమర్చాడు. అంటే పేదోళ్ళని, ఏమీ లేనోళ్ళని, విధవరాలని,
దిక్కులేని వాళ్ళని చేర్చుకుంటే అదే సంపూర్ణమైన భక్తి అని అంటున్నాము. యాకోబు పత్రికలో ఉంటుంది అన్నమాట. 27 చూద్దాం ఒకసారి. ఆ యాకోబు పత్రికలో ఏది సంపూర్ణమైన భక్తి అంటే విధవరాలను చారు చేసుకోవడము, మరి దిక్కులేని వారిని చేరడీయడము, ఇదే సంపూర్ణమైన భక్తి అని ఉంటుంది. కాబట్టి కాగా ఆయన అటువల మీరు క్రీస్తు యొక్క శరీరం ఏంటి, వేరువేరుగా అవయములే ఉన్నారు. వేరువేరు అవయములు దేవుని శరీరంలో ఉండి వేరువేరు అవయములుగా ఉన్నారు. మరి దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరు ప్రవక్తలుగాను, పిమ్మట కొందరు బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారుగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయవారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయవారుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారుగాను నియమించాడు. మరి నీకే పని చెప్పాడు, నువ్వు ఎన్నిసార్లు దేవుడు చెప్పాడు, నువ్వు ఎన్నిసార్లు వింటున్నావు, అది ఫాలో అవుతున్నావు, అది విని దేవునికి హృదయత చూపిస్తున్నావు సేవకులకి, దేవునికి. మనసు కింద కొంచెం కింద కప్పెట్టావా, అది గమనించుకోండి ఈ పండుగ దినాలు. కనీసం సంవత్సరానికి 3 సార్లు అయినా రావాలి అని అందుకే దేవుడు ఆర్డర్ వేశాడు. వస్తే ఇలాంటివన్నీ గుర్తు వస్తాయి మీకు. ఆ అర్పణలన్నీ అర్పించాలి. దేవునికి కోత పండుగ, మరి పస్కా పండుగ, మరి పెంతెకొస్తు పండుగ అని పేర్లు దీనికి. కాబట్టి అందరూ భాషల్లో మాట్లాడుచున్నారా, అందరూ భాషలకు అర్థాలు చెప్పుచున్నారా, కృపావరంలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడు, ఇదిగాక సర్వోన్నతమైన మార్గమును మీకు చూపుచున్నాను. ఆసక్తితో అపేక్షించాలి. దేవుని యొక్క కృపావరాల్ని ఆసక్తితో అపేక్షించాలి. ఒక దాహం ఉండాలి. దేవుని వరములు ఉంటేనే కదా పని చేస్తారు. వరాలు ఏమి లేకపోతే ఆభరణాలు, మరి పెళ్లి కుమార్తెకి ఆభరణాలు అవే, ఆభరణాలతోనే అలంకరించబడాలి, ఆ సత్క్రియలతోనే అలంకరించబడాలి. మద్యముతో మత్తులే ఉండకుడి, ఆత్మ పూర్ణులే ఉండండి. మత్తు, బద్ధకము, నిద్రమత్తు, అహంకారం ఇవన్నీ సాతాను సూచనలు ఇవి. కాబట్టి ఎఫెసీయులు 5:18 మద్యంతో మత్తులే ఉండడు. ఆ పాపము ఏలుబడి చేస్తుంది. తాగుబోతు కుటుంబంలో నుంచి మత్తు ఏలుబడి చేస్తుంది. అటువంటి వారి కోసం నువ్వు ఆలోచిస్తుంటుంటే యేసు శరీరంలో భాగము మరి మనం అవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి అపోస్తలుల గారు 1 4, 5, 6, 14 మరి వచనాలు చూస్తే పేతురు ప్రసంగిస్తారు. వీళ్ళు మత్తులు కాదు, వీళ్ళు భాషలతో మాట్లాడుతున్నారు, వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు అని. మరి కొంతమంది దేవుని భాషలతో మాట్లాడుతుంటే కొంతమందికి అర్థం అవ్వదు, అది ఏమొత్తా అర్థం అవ్వదు. మనం వివేచన వరం ఉన్నప్పుడు, వాళ్ళ పరిస్థితులు మనకు తెలిసినప్పుడు, ఇప్పుడు డాక్టర్ పేషెంట్కి మా ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు అనుకోండి, గబుక్కుమని వాళ్ళ ట్రీట్మెంట్ తెలుసు కాబట్టి గబుక్కుమని మాత్ర వేస్తారు. అలాగే మీ కాపరి వెంటనే మీ పరిస్థితులు చూసి ఆత్మీయ పిల్లలకి వెంటనే ఆ వాక్యం ద్వారా బుద్ధిమంతుడి దాసులాగా తగిన కాలం మీకు అన్నం పెడతాడు. ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళి అమ్మ దే అన్న అంటే అన్నం పెట్టదు. నీకు ఇష్టం లేని తింటావు, అక్కడికి వెళ్ళి అడుక్కొని బతుకు. అది బాగుంటుంది, ఇది బాగుంటుందా చెప్పండి. అమ్మ అన్నం పెట్టింది బాగుంటుందా, లేకపోతే అడుక్కొని తినేది బాగుంటుందా? అందరిది మిగిలిచిపోయింది తెలియదు వాళ్ళకి. బుద్ధిమంతుడైన దాసుడు తగిన టైంలో అన్నం పెడుతున్నాడు అనే విషయం తెలియదు సాతానుతో ఉన్నప్పుడు. దేవుని పట్ల గమనించండి, దేవుని దగ్గర తీర్మానం చేసుకోండి, దేవుని క్షమించమని అడగండి. దేవుడు మిమ్మల్ని విడిపించుగాక. దేవుని ప్రేమ కుమ్మరిస్తాడట. రోమపత్రిక 5:5 నీ ప్రేమ అలా కుమ్మరించబడుగాక. దేవుని ప్రేమ అంతరంగ పురుషుడు బలంగా ఉంటాడంట. అప్పుడు ఎఫెసీయులు 3:16 మరి అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఏంటంటే ముద్ర వేస్తాడు. పరిశుద్ధాన్ని పొందుకున్నప్పుడు ఒక ముద్ర వేస్తాడు. ఎఫెసీయులు రాసిన పత్రిక 13-14 ఉన్నది. ఒక ముద్ర వేస్తాడు వాళ్ళకి. మళ్ళా నికోదేముకి ఏంటంటే నూతనమైన జన్మ అనుభవం కోసం నికోదేము 6 లక్షల జనాభా నడిపిస్తున్న ఒక పాస్టర్ రహస్య శిష్యుడికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి తెలీదు. ఈ దినాల్లో కూడా తెలీదు. అటువంటి వారే మరి పెద్ద చర్చి 3 మంది ఉన్నారు అనుకొని నువ్వు పరిగెడుతున్నావు కదా. మరి నూతనమైన జన్మ అనుభవం వాళ్ళకి లేదు. దేవుని బిడ్డ నీకు, అందుకే నీకు కూడా లేదు అని చెప్తున్నారు దేవుడు. ఇక్కడ యోహాను సువార్త 3:5 నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తాయి కానీ పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు అంటున్నాడు ఆయన. నీకు ప్రవేశం కావాలని దేవుడు నీతోని
మరి ఎంతో ఆశ పట్టుకొని నువ్వు రావాలని నీ ఆత్మీయ తో ఉండే మరి మాట్లాడుతున్నారు మీతో. ఒకసారి గమనించండి దేవుని బిడ్డలారా, మీరు యెరూషలేము పట్టణంలోనికి అడుగు పెట్టడానికి మరి దేవుడు ఎంతగా మరి అక్కడ కట్టబడుతుంది. 2030 సంవత్సరానికి యెరూషలేం మందిరం కట్టబడుతుంది. కట్టబడేటప్పటికి దేవుని రాకడ ఆసన్నమైనట్టు లెక్క. అన్నీ కూడా రెడీగా ఉన్నాయి, కానీ కట్టడానికి అవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఏ టైంలో దేవుడు వస్తారో అవి తెలియదు. కాబట్టి మనం కృపావరాలు శ్రేష్టమైన వాటిని మనం ఆసక్తితో అపేక్షిద్దాము. సర్వోన్నతమైన మార్గంలో మనము దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నామా లేదంటే ప్రతిరోజు కూడా మనము చూసుకునే పరిస్థితులు ఉన్నాయి. అందుకనే వాక్శక్తి అనుగ్రహించిన కొద్ది అన్ని భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఆ మర్మాలన్నీ కూడా దేవుడు బయలుపరుస్తారు. మీరు అపోస్తులు 2:1 నుండి 21 వచనాలు చదివితే అక్కడ ఉంటాయి ఆ విషయాలన్నీ కూడా. మరి ఆదివారము, ప్రతి ఆదివారం దినము ఆ విధంగా జరగాలి. ఆ ఆదివారం దినాల్లో ఇవన్నీ కూడా జరిగాయి. ఆ పెంతెకొస్తు దినాల్లో ఆ విధంగా జరిగాయి అన్నమాట. 1 Corinthians 16:2 నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడును తాను వర్ధులను కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను అంటున్నాడు. ఆ నిల్వ చేసినవన్నీ కూడా 3 సార్లు దేవుని సన్నిధికి రావాలి. ఆ కోట పండుగలో దేవుని ఆ పండుగ అదే ఇందాక చెప్పారు కదా, స్టార్టింగ్లో చెప్పారు కదా, అవన్నీ కూడా దేవునికి లేవి కాండంలో ఉంటుంది. ప్రథమ ఫలములు పండుగ కోసం 23వ వచనం 15వ వచనంలో మీరు విశ్రాంతి దినమునకు మొదలుకొని అనగా అల్లాడించే పనులను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కించవలను, లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. 7వ విశ్రాంతి దినపు మరుసటి దినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు కొత్త ఫలములతో నైవేద్యము అర్పించవలను. ఈ నైవేద్యము అర్పించడానికి సంవత్సరానికి 3 సార్లు దేవుని దగ్గర యెహోవా తండ్రికి అర్పించడానికి రావాలి సంవత్సరానికి. అది అక్కడ మీరు దాని కింద అన్ని చదివితే కోతకాలపు పండుగ, ప్రథమ ఫలముల పండుగ అంటారు కదా. హెబ్రీ భాషలో 7 వారాల పండుగ అంటే హెబ్రీ భాషలో 7 వారముల పండుగ అంటారు. గ్రీక్ భాషలో పెంతెకొస్తు పండుగ అంటారు దాన్ని. ప్రథమ ఫలముల పండుగ నుండి 50 రోజులు తర్వాత వచ్చేదే ఈ పెంతెకొస్తు పండుగ. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు దేవుడు రాశారో దేవుడు ఇచ్చిన ఆర్డర్స్ అన్నమాట ఇవి. మనం చట్టాలన్నీ పాటిస్తాం, కానీ దేవుని చట్టం మాత్రం పాటించడానికి, ఆయన లెక్కలు మాత్రం చూడడానికి ఇష్టపడరు. అందుకనే దేవుడు మరి మరొకసారి ఇలాగా ఆచరించాలి అని, అది ఎవరెవరు ఆచరించాలని చెప్తున్నారు. అప్పుడు నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెలను, నీ దాసులను, నీ దాసీలను, నీ గ్రామంలోనున్న లేవీలను, నీ మధ్యనున్న పరదేశులను, తల్లిదండ్రులు లేని వారును, విధవరాండ్రును నీ దేవుడని యెహోవా తన నామమును స్థాపించుటకే ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడని యెహోవా సన్నిధిని సంతోషపరచాలి. ఇవన్నీ ఇచ్చి సంతోషపరచాలి. నీకు దేవుడు ఎక్కడ సన్నిధి ఇచ్చారు, ఎక్కడ నీ ఆత్మీయ తల్లి మరి గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్ ఉంది, బ్రాంచెస్ ఉన్నాయి. గురుకులంలో, జొన్నగుడ్లో ఇప్పుడు ఉన్నది. కాబట్టి మీరు జొన్నగుడ్డలో చక్కగా మీరు రావచ్చు. చక్కగా దేవుడు మేము దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల దేవ, మహిమగల దేవ, తండ్రి నీ కృపగల నామలో, నీ మహిమగల నామలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని నూరంతలుగా ఫలింపదయించండి, నడిపించండి, మహిమ పొందుకోండి తండ్రి. అయ్యా తండ్రి నాయన మీరే అధ్యక్షులు వహించండి. దుష్టుడు ఆటంకాలన్నీ ఏసునామలో మీరు తొలగించినందుకు మీకు మహిమ తెచ్చేలాగా నీ బిడ్డను నిలబెట్టుకుంటున్నాను. ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా మీ సన్నిధానము తీసుకొని వెళ్ళినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం సదా కాలము మన తోడే ఉండి నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.